నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు మీకు నేను కస్టర్డ్ బ్రెడ్ బాల్స్ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. వాటికి కావలసిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ స్లైసెస్, పంచదార, కస్టర్డ్ పౌడర్, పాలు, ఇంకా జామ్. ముందుగా కస్టర్డ్ పౌడర్ని 2 స్పూన్లు తీసుకొని 2 స్పూన్ల పచ్చిపాలు వేసుకొని కలిపి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో పాలు పోసుకోవాలి. 1/2 లీటర్ పాలను మంచిగా మరిగించి దానిలో 1 కప్పు పంచదారను వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ను మరిగిన పాలలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కస్టర్డ్ మిల్క్ని తీసి పక్కన పెట్టుకోండి. బాల్స్ తయారయ్యే విధానానికి ఉపయోగపడుతుంది. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని జామ్ రాసుకొని దానిపైన ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని దానిపైన 2 స్పూన్లు వేసుకొని బాగా ఫోల్డ్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ని డ్రై ఫ్రూట్స్ బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత బాల్స్ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేడివేడిగా ఉన్న కస్టర్డ్ మిల్క్లో ఈ బాల్స్ని తీసి దానిలో వేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా కస్టర్డ్ మిల్క్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత కస్టర్డ్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. టేస్టీ కస్టర్డ్ బ్రెడ్ బాల్స్ మీకోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.